ఇప్పుడు చెప్పండి, ఆయన ప్రభాస్ గారు ఇంట్లో వంట చేస్తాడా? వంట అంటే ఇష్టమా? తినటం ఇష్టమా? వంటను ఎంజాయ్ చేస్తాడా? ఆయన అలా వంట అని కాదు కానీ అందరం కలిసి ఉన్నప్పుడు ఊరికనే మేము ఎవరైనా లేడీస్ అవి చేస్తుంటే మధ్యలో వచ్చి ఏం చేస్తున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు. అది కృష్ణరాజు గారికి కూడా ఇష్టం. కృష్ణరాజు గారు అప్పుడప్పుడు పెసరట్లా చేస్తూ ఉంటారు. ఆయన కరోనాలో కూడా వేసి పెట్టారు అందరికీ. ఏంటంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులకి చిరంజీవి గారు ఏమో దోశలు వేస్తూ ఉంటారు, ఈయన పెసరట్లు వేస్తుంటారు. వాళ్ళకి అలా ఇష్టం అనమాట భోజనం. వాళ్ళ చేతులతో చేసింది కూడా పెట్టాలి అని వీళ్ళకి. మేము మా ఇంట్లో బిర్యానీ అంటే ఇష్టం, నాకు బిర్యానీ చేసి పంపించండి అన్న అడిగారు చిరంజీవి గారు. రాజు గారు అడిగారా? అడిగారు. అడిగితే చిరంజీవి ఇలా బిర్యానీ పంపించమంటున్నాడు అంటే నేను వెంటనే ఇంకెవరికైనా పెట్టాలంటే నేను ముందు ఉంటాను అనమాట. నేనే చెయ్యాలి, ఇంకా ఎవ్వరికి పంపించినా నా చేతులతో చేసే పనులు ఎవ్వరూ చేయరు, నేనే చేస్తాను వాళ్ళని సాయం ఉండమని. బిర్యానీ చేసి పంపిస్తే ఎంత బాగుందో అని పద్మకు కూడా, ఆవిడకి కూడా ఫోన్ చేసి చెప్పి ఆయన సాయంత్రానికి దాచుకున్నారంట, నాకు సాయంత్రానికి ఉంచండి నేను తింటానని. అది అయ్యాక మన్నాడు ఉదయాన్నే ఫోన్ చేసి అన్నయ్య ఎన్నింటికి టిఫిన్ తింటాడని ఆవిడని అడిగి కనుక్కొని ఆయన చిరంజీవి గారు అంటే జనరల్గా అయితే 8:30, 9కి తింటారు సార్ అని చెప్పిందండి పద్మ. 9 కరెక్ట్గా సురేఖ్ గారు మెడ్రాస్లో ఉన్నప్పుడు కృష్ణరాజు గారు చెప్తుండేవారు, సురేఖ్ దోశలు చాలా బాగా వేస్తుంది పంపించేది అనేసి. అందుకని పాపం చెట్ దోశలు వేపించి దానికి 2-3 రకాల చట్నీలు చేసి మాకు 8:30 కల్లా పంపించారు మన్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం.